అయితే ఈ శ్రీరామనవమి, మనకి అవును. శ్రీరాముడు గురించి కూడా మనం మాట్లాడతాం. అవును. మీరిప్పుడు చెప్పినట్టు కర్మ సిద్ధాంతం, ప్రారబ్ధ కర్మలు, ఆగమ కర్మలు, ఇలా అవును. సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో, ఈ కర్మల్ని తను అనుభవించడానికే శ్రీరామ అవతారం ఎత్తాల్సొచ్చిందా? తను అనుభవించడానికి ఒక సైడ్ అయితే కారణము, కలియుగంలో ఉన్న వాళ్ళ మానవాళికందరికీ కూడా కర్మానుసారంగా మనం జీవితాన్ని గడపాలి. అంటే ఒక కుమారుడిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక అన్నగా, ఒక ప్రభువుగా ఎలాంటి కర్మలు మనం చేయాలి. సో, కర్మకి ఎంత నిబద్ధతగా మనం ఉండాలి అనే దాని కోసం రామావతారం అనేది ఏర్పడింది. రామావతారం అనేది మనం చూసుకుంటే అది విష్ణు పురాణం అదంతా కూడా ఇట్స్ ఎ వెరీ డీటెయిల్డ్ థింగ్. మనకి ఏంటి? అంటే ఇప్పుడున్న మానవాళికి శ్రీరామనవమి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? అనేది మన ప్రాక్టికల్ లైఫ్‌లోకి మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ మనం ఎప్పుడైతే మనం చేస్తామో డెఫినెట్‌లీ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు గూడా ఏ కష్టం వచ్చినా గూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ గూడా వాళ్ళు నిరాశపడరు. సో, ధైర్యంగా ముందుకెళ్తారు. ఇప్పుడు మనకి రామనవమి అనంగానే, రామాయణం అనంగానే సీతాదేవి పడిన కష్టాలు, రాముడు పడిన కష్టాలు అందరికీ మనకి అన్నీ గుర్తొస్తాయి. మనకి ఒక చిన్న, చిన్న క్వెషన్. దేవుడు కదా! దేవుడికెందుకు కష్టాలొస్తాయి? దేవుడు కూడా కర్మను అనుభవిస్తాడా? కర్మ అనేది అంత గొప్పది. ఓకే. దేవుడు కర్మలు అనుభవిస్తాడా అంటే, సత్కర్మలు చెయ్యాలి అన్న సదుద్దేశంతో మాత్రమే ఈ అవతారాలన్నీ కూడా ఎత్తబడ్డాయి. ఒక కష్టం వచ్చింది. నువ్వు నిరాశ పడుతున్నావు. అదే ఒక్కసారి శ్రీరామాయణం ఒకసారి చదివితే, రాముడికొచ్చిన కష్టము, సీతాదేవికొచ్చినంత కష్టం మనకెంత? అది మన లైఫ్‌లోకి మనం ఎప్పుడైతే దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ మనం చేసుకుంటామో, అవర్ లైఫ్ బికమ్స్ వెరీ ఈజీ. హ్మ్. సో, అంటే ఏ కష్టం వచ్చినా కూడా మనం మనం దాన్ని చాలా స్ట్రాంగ్‌గా ఉండగలుగుతాం. ఒక క్లారిటీ వస్తుంది. ఒక డెసిషన్ మేకింగ్ వస్తుంది. అండ్ స్వార్థపూరితంగా మనం డెసిషన్స్ అది కాకుండా కొంత కర్మానుబద్ధంగా నేను ఒక ఫాదర్‌గా నేనేం చేయాలి? ఒక హస్బెండ్‌గా ఏం చేయాలి? సో, దీనికి సంబంధించినయన్నీ కూడా ఆ కర్మానుసారంగా మన కర్మల్ని చేయడం కోసము వితౌట్ ఎనీ డీవియేషన్స్ ధర్మానికి కట్టుబడి ఉండాలి అని చెప్పేదే శ్రీరామనవమి.